నగరంలోని 7వ డివిజన్ కమ్మపాలెం నందు జనసేన నాయకురాలు పల్లా ప్రమీల గారి ఆధ్వర్యంలో టీడీపీ మరియు జనసేన పార్టీల ఆత్మీయత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఉద్దేశించి దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో ముందుకు పోవాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి మరియు రాష్ట్ర భవిష్యత్తును మంచి మార్గంలో నడవాలన్నా మరలా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేసి ఒక్కొక్క కార్యకర్త 10 ఓట్లు బాధ్యతగా తీసుకొని వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, జడా బాల నాగేందర్, దాచర్ల రమణయ్య, చెన్నారెడ్డి రాంబాబు, ఓట్స్ వర్క్, రావుల పద్మజ, కె కుసుమకుమారి, ఆళ్ల వెంకటరత్నం, షేక్ హాజీ మనిషా, బండారు మదన్, ఎద్దు శశికాంత్ భూషణ్, చలపతి రాంబాబు, నిడమనూరు పావని, పసుపులేటి సునీత, పల్లపోతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాతము రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదలిరా. మనం యుద్ధ గర్జన రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము అన్నపూర్ణ లాంటి యాత్ర ఎంతో సంతోషంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒంగోలులో జనసేన పార్టీ అంటూ కొంత క్యాడర్ ఉంది. కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు, మాకు మా నాన్నున్నాడు, మా కొడుకున్నాడు, మా అమ్మ ఉంది, మా కోడలు ఉంది, మేము ఇంతమంది ఒంగోలులో తిరుగుతున్నాం, తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు అని. తెలుగుదేశం పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉందో అలాగే దానికి తోడుగా జనసేన పార్టీ కూడా ఇక నుంచి తోడుగా ఉండిద్ది. 43 రోజులు మా అహర్నిశలు కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులైన దామచర్ల జనార్దన్ గారిని గెలుపులో ఈరోజు ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరి ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి నేను మాట్లాడడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను సార్. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున 100% జనార్దన్ గారికి ఎప్పుడూ తోడుగా ఉంటాము. అలాగే షేక్ రియాజ్ గారు ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ ఇంత ఇదిగా మేమందరం ఇంత ధైర్యంగా బయటకు వస్తూ ఎన్నో కేసులు పెట్టించుకుంటూ మేము అయినా కానీ ధైర్యంగా పనిచేస్తున్నామంటే దానికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు తోడ్పాటు ఎంతో ఉంది. ఆయన మా వెనక నిలబడి మేమున్నామని బట్టే ఆడపిల్లలు ఆయన ప్రతి ఒక్కళ్ళు ఒక రాక్షసిలాగే వైసీపీ పార్టీని మేమందరం ఎదుర్కొంటున్నాము. ఖచ్చితంగా 2024లో మనందరి ఓట్లతోటి ఈ వైసీపీని ఇంటికి పంపించేయాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా మైక్ తీసుకొని తను చెప్తున్నాడు, నేను జోదం ఆడతాను, నేను పేకాట ఆడతాను, నేను బెట్టింగులు పెడతాను,
నేను అది చేస్తాను, నేను డబ్బులు తిన్నాను అని. అంటే అంత ఓపెన్గా చెప్పినా ఒంగోలు జనం ఓట్లు వేస్తారని ఏ ధైర్యంతో అతను ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంటికి పంపించడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మన వంతు ఖచ్చితంగా కృషి చేయాలి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రావాల్సిందిగా కోరుతున్నాను. రండి మేడం, పర్వాలేదు రండి. వెనక్కి వేసుకోండి, అలా ఇది చూడండి అన్న వేసుకోవాలి. రేపు నుంచి ఇద్దరు కలిపి కానీ వేసి ఇద్దరు కలిపి పెడతాం. అలా ఇది చూడన్నా, అవి పట్టుకొని చూడు చాలా ఇద్దరు ఇంటికి రా అవకాశం అట్లా ఏం చేయాలంటే, ఎందుకంటే వాళ్ళు చేయడానికి వాళ్ళు గెలవడం కోసం ఎటువంటి పనులను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీరు మన మీడియా ద్వారా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టి అందరూ యువత చాలా మంది యువత వచ్చున్నారు. వాళ్ళందరి సహకారంతో, అదేవిధంగా సోదరిమణులు కూడా ఎంతో మంది వచ్చున్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పొదిలి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాలి. అలాగే మరొక తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకురాలు అజమునీషా గారు క్లుప్తంగా సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడారు. వేదికను అలంకరించిన పెద్దలకి, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రియాజ్ భయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మహిళా తల్లులకి, మన పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రమీల ఇంత మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెట్టడానికి చూస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ వేదిక అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడాల్సింది జనసేన వాళ్ళతోటి పొత్తు, బీజేపీ జనసేన కూటమితో ఏర్పడినప్పుడే వాళ్లకు ఆల్మోస్ట్ గారికి గెలుపు కృషిగా మనం ఏ విధంగా చేయాలి, ఈ ఎన్డీఏలో భాగంలో ఉన్న 3 పార్టీలు జనార్దన్ గారిని గెలిపించడానికి మనమందరం కూడా ఈరోజు సమావేశమయ్యాము. దానిలో భాగంగా ఈరోజు నాయకులందరూ కూడా ప్రసంగిస్తారు, ఎవరెవరు ఏం చేయాలనేది. ముందుగా ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీమతి పల్లా ప్రమీల గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు పేరు చదువుతున్నాడు, ఎందుకు అంతలో పేరు చదువుతుంది. భాజపా పార్టీగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ సోదరిమణులకు, సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోదరిమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రమీల గారికి మరొకసారి కూడా మనస్ఫూర్తి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఆ రాక్షసుని వధిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం చేయడానికి వీలుండదు. సంతోషంగా జీవనం చేయడానికి వీలుండాలంటే
ఆ రాక్షసుని వధించాలి. ఆ రాక్షసుని చాలా మన ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, అన్ని వర్గాల ప్రజలను ఎంతో ఇబ్బందులు పెడుతున్నాడు. రాష్ట్రంలో సంపద అనేది, అభివృద్ధి అనేది అసలు లేనే లేదు. అందుకనే మనం మే 13వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి దామసల జనార్దన్ రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడింది. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే బాబు సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి బాబు ఫుడ్ భవిష్యత్తు గ్యారెంటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది చాలా ఇళ్ళకి. అదేవిధంగా శంకరాం కూడా ఆ 6 పథకాలని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. నేను ఒక్క విషయం చెప్తాను. నిన్న బాలినేని వాసు గారు మాట్లాడితే వయసుల గురించి చెప్తాను, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. నిన్న వయసుల గురించి బాలినేని గారు, నేను వయసుల కోసం ప్రాణమైనా ఇస్తాను, మీ వయసుల కోసమే నేను ఉన్నది, మీ వయసులకు అన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తున్నాను, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అయితే ఆ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఈ బాలినేని వాసు. ఈయన ఇప్పించి 5 సంవత్సరాలైనా 5 నయా పైసలు ఆ కార్పొరేషన్కి ఇప్పించకుండా రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తుందన్న ముందు రోజున దానికి కమిటీ వేస్తాడు. అలాంటి మంచి వ్యక్తి అన్నమాట ఇతను. ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ రోజున ఆ కమిటీ పూర్తి చేస్తాడు. 5 సంవత్సరాలు బట్టి పూర్తి చేయకుండా, దానికి కార్పొరేషన్ ఒక నయా పైసా వేయకుండా, నిన్న కోడ్ ఇచ్చే ముందర రోజున అతను కమిటీ వేస్తాడు. అలాంటి పెద్ద మనిషి. అలాగే మనం కార్పొరేషన్ ఇచ్చినప్పుడైతే చిట్ట చివర సంవత్సరంలో కార్పొరేషన్ని డిక్లేర్ చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ 5 సంవత్సరాలైన 5 నయా పైసలు ఈ వ్యక్తులు ఇతని కింద పనిచేసే కుప్పం ప్రసాద్ అనే వ్యక్తి 5 సంవత్సరాలైన కార్పొరేషన్ తీసుకొని గొప్పలు చెప్పుకున్నారు. ఇలాంటి వ్యక్తులు కనుక మళ్ళీ మనం ఓటు వేస్తే తప్పుని 100 సార్లు చెప్పి రైటింగ్ చేసే వ్యక్తులు తప్పకుండా వాళ్ళని క్షమించొద్దని రాబోయే కాలంలో మంచి వ్యక్తి జనార్దన్కి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాట్లాడటం తెలియదు. జనార్దన్ గారిని తెలుగుదేశం ఎందుకు గెలవాలి అంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఫస్ట్ అభివృద్ధి చెందితేనే మనకు కావాల్సినంత డబ్బులు వస్తాయి. మనకి ఎవరైనా పథకాలంటే ఇంకా పెంచగలరు. అంతేగాని ఇచ్చిన పథకాలే తీసుకుంటూ అవి చాలు అనుకుంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాము. మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఈ 5 సంవత్సరాల్లో విలాస గృహాలు కట్టుకున్నారే కానీ ఒక రాజధాని కట్టారా? కట్టలా. ఉన్నాయి పడగొట్టారు. అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మాకు పథకాలు ఇస్తున్నారు, అమ్మ పథకం, నాన్న పథకం అవన్నీ మీరు అనుకుంటున్నారేమో, ఆ పథకాలు ఎక్కడికి పోవు, ఇంకా పెరుగుతాయే కానీ తరగవు. ఎందుకంటే మనకి తరగనంత ఆస్తి మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. ఇవాళ మా పిల్లలు వెళ్ళారంటే ఎక్కడో బెంగళూరు, హైదరాబాదు అక్కడ జాబులు చేసుకుంటున్నారు. అదే మన విజయవాడలో ఉంటే, అదే మన ఒంగోలులో ఉంటే మన పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతారు, మన ఇంటి పక్కనే ఉంటారు, మనతో ఉంటారు. ఇవాళ పిల్లలు కాని రాష్ట్రాలు పోయి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు సృష్టికర్త, ఆయన సృష్టించిన హైటెక్ సిటీ కాబట్టే అందరూ అక్కడికి వెళ్ళారు. ఆయన ఒక బ్రహ్మతో సమానం. ఆయనకు తోడు పవన్ గారు తయారయ్యారు కాబట్టి, తోడు ఉన్నారు కాబట్టి
బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇప్పుడు 2 వేళ్ళు కాదు 3 వేళ్ళు త్రిశూలం తయారయ్యింది. ఎవరి రాజకీయ నాయకులు దృష్టిలు గుండెల్లో పొడవాలో వాళ్ళని పొడవండి. వేస్ట్. ఎందుకంటే ఇంటికి పంపించాలంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు 5 సంవత్సరాల నుంచి. మనం ఇంటికి పంపించేది ఏముంది? ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఎవరో అనామకుల్ని రాష్ట్రానికి వదిలాడు, ఎదవల్ని వదిలాడు. అందుకని అందరూ ఇబ్బంది పడుతున్నారు. మాకైతే ఏ పథకాలు మాకు అవసరం లేదు. మేము గట్టెక్కాము. మా పిల్లలు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, స్థిరపడిపోయారు. కానీ స్థిరపడని వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. మన పిల్లలు, మన మనవ సంతానం మన రాష్ట్రంలోనే, మన ఇంటి పక్కనే, మన ఊరిలో ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, అభివృద్ధి చెందాలి. రామచర్ల జనార్దన్ గారు గెలిస్తే ఒంగోలులో పోయిన 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో మనకు ఒక బైపాస్ రోడ్ చూస్తేనే తెలుస్తుంది. అంతేగాని ఇంకేమీ మనం ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరూ దయచేసి ఒక్కసారి అని 9 సంవత్సరాలు తిరిగి వేయించుకొని కక్ష తీర్చుకున్నాడే కానీ మనకేమీ ఉపయోగపడలేదు. కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశానికి వేయండి. పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందండి, మన ఒంగోలుని అభివృద్ధి చెందండి, మన పేటను అభివృద్ధి చెందండి. అంతేగాని ఎక్కడో కాదు మీకు కావాల్సింది. మన ఇంటి దగ్గరే మనం ఎత్తుక్కుందాం. అంతేగాని సరే, స్థానిక సమస్యలు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. నిద్ర లేస్తేమో ఆడవాళ్ళు ముఖ్యంగా వెళ్ళేది అక్కడికి. నిద్ర లేవగానే కళ్ళు నుడుపుకుంటే వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చిందో తెలియదు. జనార్దన్ గారు ఆ ఇబ్బందులు చూడలేక రోజు వాటర్ ఇవ్వాలని చెప్పేసి పైప్ లైన్ లాక్కొచ్చారు. అది అక్కడే ఆగిపోయింది. ఎంత ఒక కొంచెం అది పూర్తి చేయాల. టిక్కో ఇళ్ళు మనం చూసాం 80% పూర్తి అయిపోయినాయి. దాన్ని తీసుకొని చాలామంది వడ్డీలకు తీసుకొచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అదంతా ఆగిపోయింది. అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు. ఒక్కసారి అని జగన్ మోసం చేశాడు. నేనేదో చేస్తాను నన్ను నమ్మండి అని వాసు మోసం చేశాడు. అంటే మనం ఎంత అమాయకులం అంటే, వాసు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏమీ చేయలే. కానీ ఆ టైంలో వచ్చేసరికి మోసపోతున్నారు. దయచేసి ఇప్పుడు ఇంకో స్లోగన్ పెడుతుంది, ఈ ఒక్కసారి నేను పోటీ చేస్తాను, ఇక చెయ్యను, ఈసారి నన్ను గెలిపించండి అని వాసు అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి నాకు లాస్ట్, ఒక్కసారి గెలిపించండి అని. ఒక్కసారి గెలిపిస్తే మనం ఇంక ఉండే పరిస్థితే లేదు. దయచేసి ఆలోచించండి. ఇదంతా అరాచకం. ఎక్కడంటే అక్కడ అరాచకం. నిన్న చూశారు మనం అంతా పోస్టులు. వాలంటీర్లు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఏం చెప్తున్నారు, పింఛను 1వ తారీఖు రాకపోవడానికి కారణం ఏంటంటే వరుస సెలవులు రావడం ఒకటి, సంవత్సరం ఎండింగ్ కాబట్టి అది దానికోసం ఆపారు. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని పింఛన్లు ఆపారు, మీరు గమనించండి అని చెప్పి వాలంటీర్లు గ్రూపులో ఒకరికొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు. ఎంత దారుణం అది. వాస్తవాలు ఉంటే చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ అబద్ధాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి నిజంలాగా నమ్మించి అలా చేస్తున్నారు. డోక్రా గ్రూపులు ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యంగా నేను మహిళగా చెప్పాల్సింది, డోక్రా గ్రూప్ అని వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం. ఈరోజు ఉపాధి పొందుతున్న ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆర్పీలని ఏ కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈరోజు రమ్మంటే భయపెడుతున్నారు, మేము వస్తే మా ఉద్యోగాలు పోతాయేమో. అసలు మీకు పెట్టింది ఎవరమ్మా? డోక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు. దాన్ని చూస్తుందని వీళ్ళు ఎవరికో భయపడేది ఏంటి, మేము వస్తే ఫోటోలు తీసి పెడతారంటున్నారంట. దారుణంగా. అంటే ఇప్పుడు కూడా మనం మోసపోతున్నామా? ఆలోచించండి ఒకసారి. జనార్దన్ గారి నుంచి మీకు అసలు ఎవరికి చెప్పాల్సిన పని. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన చూశారు దగ్గరగా. మీరు అందరూ జనార్దన్ గారితో మాట్లాడిన వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కడు నా తమ్ముడు అని. మరి తమ్ముడు ఎందుకు ఓడిపించారు పోయినసారి? ఈసారి గమనించండి దయచేసి. ఎందుకంటే మనకి జనార్దన్ రావు గారు ఇక్కడ వస్తేనే మనకు బలం. మనకి కాదు, మన ఇంట్లో మన వ్యక్తి, మన తమ్ముడు, మన సోదరుడు. ఒక్క మాట చెప్పాలంటే జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతాను. మీరందరూ కూడా అదే ఫీల్ అవ్వండి. జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. అది దయచేసి గమనించండి. అందరికీ అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పాలి. కొంతమంది మన వాళ్ళు లేడీస్ ఉన్నారు, ఇప్పుడు భయపడుతున్నారు. కాబట్టి భయాలు వదలొద్దు. ఈరోజు ఒంగోలు ఈ రకంగా ఉంది. అభివృద్ధి అంటే రోడ్లు చూడండి, డ్రైనేజ్ చూడండి, ఏది చూసినా ఒకటని చెప్పలేం జనార్దన్ చేసిన అభివృద్ధి. కాబట్టి దయచేసి దాంతో ఆలోచించండి. మా డివిజన్లో కార్పొరేటర్ గారు రమణయ్య గారు ఉన్నారు. సో మాకైతే సమస్యలు పెద్దగా లేవు. ఎమ్మెల్యే గారి సహకారంతో రమణయ్య గారని మాకు చూస్తూనే ఉన్నారు. కాకపోతే జనాల్లో కొంచెం భయం ఉంది. అది పోగొట్టి ప్రతి ఒక్కరికి మనము చెప్పడము. 1వ తారీఖు ఇప్పుడు జగన్ చేసిన పింఛను
విడతల వారీగా పెంచుకుంటూ వచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు రాగానే పెంచుతానన్నారు. అది గమనించండి. ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు 100% చేసే వ్యక్తి. అది గమనించండి. జగన్ మోసపూరిత మాటలు మనకు వద్దు. ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ గారిని మనం అందరం కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలి. అన్న వెంకటేశ్వర్లు గారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆయన మిత్రుడు రియాజ్ గారికి, మిత్రుడు బాలనాగేంద్ర గారికి, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేరు సరిగ్గా తెలియదు, మా సోదరి ఆళ్ళ వెంకటరత్నం గారికి, మా కార్పొరేటర్ రమణయ్య గారికి, అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ఈ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మనం గతంలో చాలా ప్రభుత్వాలను చూస్తున్నాం. అందులో మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అన్న ఎన్టీఆర్ స్థాపించిన మన పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చేసిన తర్వాత హైటెక్ పరిపాలన అందించి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారో మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటికే 10 సంవత్సరాలు మనం అధికారానికి దూరంగా ఉన్నాం. మరి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అనుభవం కలిగిన నాయకుడి పరిపాలనలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరి రాజధాని లేని మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పడుతుందని ఆశతోటి ఆ రోజున అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి తర్వాత 5 సంవత్సరాల పాటు మరి రాజధానిని ఏర్పరచడం కోసం ఏ విధంగా కృషి జరిగింది, అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది అనేది మాకు అందరికీ తెలుసు. మరి లోటు బడ్జెట్తో ప్రారంభమైన మన రాష్ట్రాన్ని మరి ఎంత ఆర్థికంగా అభివృద్ధి చేసి ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించే సమయంలో మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఎన్ని రకాల కుయుక్తులు పన్ని, ఎన్ని రకాలుగా రాక్షస క్రీడల్ని అమలుపరిచి జనాల్ని మోసం చేసి ఏ విధంగా అధికారంలోకి వచ్చారనేది ఇక్కడ ఉన్న చాలామంది కాదు, కొంతమంది కూడా ఓటు వేసి ఉంటారు వైసీపీకి. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకంగా జరిగినప్పుడు ఈసారి కూడా మోసపోకుండా మరి ఎంత నష్టపోయాము, ప్రతి వర్గం వారు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎంతో నష్టపోయారు. మరి రాబోయే రోజుల్లో మరి మన అభివృద్ధి కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మరి ఈ రోజున కూటమి ఏర్పడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం వారు సంయుక్తంగా మన ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం గెలిపించమని అడుగుతున్నారు. మనందరికీ తెలుసు కాబట్టి, గతంలో అభివృద్ధి చూసాం కాబట్టి అంతకన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేదానికి ఇప్పుడు అవకాశం ఉంది. మనకి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా జనసేన సోదరులందరూ కూడా మరి పార్టీకి సపోర్ట్ చేస్తూ వాడు నిలబడిన దగ్గర తెలుగుదేశం పార్టీ ఓట్లు, అదేవిధంగా మనం నిలబడిన దగ్గర వాళ్ళ ఓట్లు కూడా ఏ విధంగా చీలిపోకుండా మన అభివృద్ధికి మనమే ఓటు వేసుకొని, మనకు సమయం వచ్చింది కాబట్టి ఓటు ద్వారా మన సత్తా చాటాలి, ఓటు ద్వారా మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి కంపాలు వచ్చే రోడ్డు అర్ధంతరంగా ఆపేస్తున్నారు. ఆ మధ్య కొంతవరకు మాత్రమే చేశారు. ఆ కొరవ కూడా కంప్లీట్ చేయాలి సార్, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా జంక్షన్ నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా కూడా అది చాలాసార్లు మీ దృష్టికి తీసుకొచ్చే ఉంటారు, దయచేసి దాన్ని కూడా చేయాలి. ఆ తర్వాత మనం ఇటు ఈ బైపాస్ రోడ్డుకి అప్రోచ్ ఉంది సార్, ఇక్కడి నుంచి చాలా మంచి రోడ్డు అది. ఈ మధ్య తార్ రోడ్డు వేసారే కానీ ఈ వేస్ట్ అంతా తీసుకొచ్చి రోడ్డు పక్కన పోసేసి ఏదైనా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలన్నా మన ఇక్కడ ఇంకా వ్యవసాయ పనులు బాగా చేసుకుంటారు సార్ మన ఏరియాలో. పొలం పోయేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం క్లీన్గా పెట్టించే మార్గం కనుక చేస్తే ఇంక పెద్ద సమస్యలు మనకి స్థానికంగా నాకు తెలిసి పెద్ద ఏమి లేవు. వాటి వరకు మనం చేసుకోగలిగితే మనకి మన ప్రజలంతా బాగుంటారు సార్. అది ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 2 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం సపోర్టు. ఇప్పుడు మా జనసేన పార్టీ కార్పొరేషన్ రియాజ్ గారితో
కాబట్టి మా ఎవరో కాదు, మా తమ్ముడు కూతురు అమ్మాయి. ఆ అమ్మాయి ఎంతో కృషి చేస్తుంది. ఆమె కోసం ఈ రోజు నేను వచ్చాను. ఏ రోజు కూడా నేను ఎక్కువ. ఈరోజు 7వ డివిజన్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి పల్లా ప్రమీల గారిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఈ 40 రోజులు కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని, మంత్రిగా చేసుకోవాలని, మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో ఈ 40 రోజులు కష్టపడి దామచల జనార్దన్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంపాక్ట్ అనేది బాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అక్కడిని పైపెత్తున రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ని ప్లేస్ చేయటం. ఇప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే, మాకు 5 years బ్యాక్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, విజయవాడ తాడేపల్లి ఈ సరౌండింగ్స్లో మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, ఆల్మోస్ట్ 10,000 to 12,000 కంపెనీస్, స్టార్టప్స్, ఈచ్ కంపెనీ వచ్చి మినిమం 10 employees అనుకున్నా కూడా అంతమంది స్టూడెంట్స్కి అక్కడ ఈజీగా ప్లేస్మెంట్ అయ్యేదండి. ఈరోజు ఈ 5 yearsలో వెతికి చూసినా కూడా ఓన్లీ హెచ్సిఎల్ లాంటి కొన్ని పెద్ద కంపెనీలు నిలబడ్డాయి, కానీ ఆల్మోస్ట్ అప్పుడు ఒక 1 lakh జాబ్ ఆ ఏరియా ఇచ్చిన ప్లేస్ ఈరోజు నాట్ ఈవెన్ 5,000 స్టూడెంట్స్ని ప్లేస్ చేసే పొజిషన్లో లేదండి. నాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనార్దన్ సార్ లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు నాకు ఇప్పటికి అర్థం కాదండి. ఎందుకంటే 47 years, ఇప్పుడు నాకు 35 years నుంచి నేను కొంచెం ఒంగోలు టౌన్లోనే ఉంటూ, నాకు తెలిసి సార్ ఉన్న 5 yearsలో ఒంగోలు డెవలప్ అయినంతగా నేను ఎప్పుడూ డెవలప్మెంట్ అయితే చూడలేదండి. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు మనకి ఏం కావాలి అనేది అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అండి. ఎందుకంటే డెవలప్మెంట్ చాలామంది మనం అనుకుంటాం, నాయకులు గెలిపిస్తే మనం వాళ్ళు అనుకుంటున్నాం కదా, వాళ్ళు పని చేస్తే అని. నాకు ఇది వాస్తవం. ఎందుకంటే నాకు ఇంతవరకు సార్తో నేను ఎప్పుడో ఒక్కసారి క్విజ్ కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి మిమ్మల్ని కలిశానండి. నేను ఆ టైంలో క్విజ్లో వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు సార్తో పర్సనల్గా పరిచయం కూడా లేదు. కానీ ఎప్పుడు అప్రిషియేట్ ఎందుకు చేస్తామంటే, మా ఏజ్ గ్రూప్ నుంచి ఒక లీడర్గా ఉండి, అంటే ఎదగడం కాదు, ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ మనందరూ తెలిసిందే. ఇంత వర్క్ చేసిన మనిషిని మనం ఎందుకు ఓడిచ్చామనేది అయితే నాకు ఇప్పటికీ $1 million క్వశ్చన్ అండి. తర్వాత ఇంకో సిన్సియర్ రిక్వెస్ట్ సార్, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇంతకుముందు మనకు లైబ్రరీస్ ఉండే, మన ఏజ్లో అంతా లైబ్రరీస్లో చదివిన వాళ్ళు ఇప్పుడు లైబ్రరీస్ వాడటం మానేశారు. అట్లీస్ట్ మనం ఇప్పుడు వార్డు కౌన్సిల్ ఇట్లా వార్డుకి వచ్చి ఒక డిజిటల్ లైబ్రరీ, అంటే ఒక 50 కంప్యూటర్స్ తోటి ఒక సిస్టమ్, ఒక రూమ్, ఒక ప్లేస్ ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఈరోజు స్మాల్ విలేజ్ అయిపోయింది, వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో ఈవెన్ బెంగళూరులో ట్రైనర్ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని కావాల్సిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఉంటుందో అవి మొత్తం తీసుకోవచ్చండి, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కూడా. ఆ విధంగా ఒక డిజిటల్ లైబ్రరీ ఏదన్నా ప్రతి వార్డుకి ఒకటి అరేంజ్ చేసే విధంగా మిమ్మల్ని దాని మీద ఫోకస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ టైం మనం తప్పు చేసాం, ఈసారి తప్పు చేయకుండా గెలిపించుకుందాం. థ్యాంక్ యూ సార్. ఆత్మీయ సమావేశం ఇంత బాగా చక్కగా చేసినటువంటి జనసేన పార్టీ ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి, జనసేన పార్టీ వీర మహిళలకి, ఇరు పార్టీల నాయకులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ముందు నుంచి కూడా ఒకటే కోరుకుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని. 2014 మార్చి 14న పార్టీ ఆవిర్భవించేటప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్ర రాష్ట్రానికి నేను అవసరం అని చెప్పి ఆ రోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు పలకాలని చెప్పేసి ఆ రోజు ఎక్కడ కూడా పోటీ చేయకుండా కేంద్రంలో మోడీ గారికి, బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ
ఇరువురికి కూడా ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు 2014లో కూటమి రాష్ట్రంలో అటు దేశంలో కూడా విజయఢంకా మోగించింది. 2014 ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆ రోజు జనార్దన్ గారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో గెలిచినటువంటి పరిస్థితులు. 2014లో జనార్దన్ గారు గెలిచి ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. 3 పార్టీలు కూడా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా అనుభవిస్తున్నాం. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మా నాయన పరిపాలన తెస్తానని చెప్పేసి ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరిగి ముద్దులు పెడుతూ తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజలకి నేనున్నాను అని కనపడనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అతను సొంత ఏరియా అయినటువంటి రాయలసీమలో చెప్పులు విసిరేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో పరదాల చాటున తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరదాలు తీసేస్తే ప్రజలు కడుపు మంటతో ఆ ముఖ్యమంత్రి మీద చెప్పులు విసిరేస్తున్నారు. రేపు ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద కూడా అదే జరగాలి. ఎందుకంటే ఏనాడు కూడా ఒంగోలు పట్టించుకోవాలి. 25 సంవత్సరాలు ఒంగోలులో ఏకఛత్రాధిపత్యం చేశానంటాడు. కానీ ఒంగోలులో ఈ రోజు కూడా ప్రతిరోజు చుక్క మంచినీళ్ళు కూడా తేలైనటువంటి అసమర్థత ఎమ్మెల్యే ఎవరంటే మనం ఒక్కడి పేరు చెప్పుకోవచ్చు, అది బాలినేని శ్రీనివాసరెడ్డి. రోడ్లు వేయించడు, మంచినీళ్ళు తెచ్చిడు. సరే ఒంగోలుకి ఏదన్నా పరిశ్రమలు తేయడానికి ఏదన్నా చేద్దామంటే అది చేయడు. పేరుకు మాత్రం నేను ముఖ్యమంత్రి బంధువుని అంటాడు. చేసేవన్నీ జోదం ఆడటం, పంద్యాలు కాసుకోవటం, లేకపోతే అవినీతి చేయటం. ఈ తప్పితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి అర్హతలు కూడా లేవు. ఆయనకున్నదల్లా అర్హతలు ఇవి. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు, ఇసుక దోపిళ్ళు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్ సొంత బ్రాండ్లు ఈరోజు రాష్ట్రంలో అమ్ముతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీయే లేకుండా చేయాలని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకొని రావాలని మరలా 24 కూటమి ఏర్పరిచారు. ఆ రోజే చెప్పారు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు, వ్యతిరేక ఓటు నేను చేయలనివ్వను జగన్ అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి 2 అడుగులు వెనక్కి తగ్గి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు బీజేపీని కూడా తీసుకొచ్చి 3 పార్టీలు కూడా త్రిశూల వ్యూహం మీద ఈరోజు జగన్ మీద యుద్ధానికి వెళ్తున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే. ఎందుకంటే ఒక సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ పరిశ్రమలు బాగుంటాయి, మన కోసం కాదు మన భావితరాల కోసం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా రేపు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఉపాధి వస్తాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారికి కూడా ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వం. ఎంతో మంది ఆడవాళ్ళు మిస్సింగ్లు అయ్యారు. మరి ఆ మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తే వైసీపీ నాయకులు మా రాష్ట్రంలో ఎక్కడా మిస్సింగ్ లేవన్నారు. కానీ పూర్తిగా ఆధారాలతో బయటపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో పరిశ్రమలు వస్తాయి, ఇటు పక్కన తమిళనాడు పోతే పరిశ్రమలు వస్తాయి, ఇంకో పక్క కర్ణాటక పోతే పరిశ్రమలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావట్ల. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఉన్న కొద్ది మంది జనాభాను కూడా కాపాడుకోలేనటువంటి అసమర్థుడు ఈ వైఎస్ జగన్. మరలా ఈరోజు చెప్తాడు,
నేను మీ బిడ్డని అని. మీ బిడ్డ అంటే ఏందో తెలుసా మనకి? ఇది ముఖ్యంగా మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రేపు మన బిడ్డ అని చెప్పి మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే ఇంకొక ఛాన్స్ జగన్కి మనం ఇవ్వకూడదు. ఈసారి కనుక జగన్ని మనం ఓడగొట్టగలిగితే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీహార్ జైల్లో ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ పేరు కూడా ఇంకా వినపడదు. మనందరం చేయాల్సినటువంటి పని అది. ఈరోజు జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థే కాదు, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా గుర్తించాలి. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా బీజేపీ కార్యకర్త అభ్యర్థిగానే గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలకు కూడా ఉన్నది ఒకటే సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఓడగొట్టి శాశ్వతంగా ఇంటికి పంపించేటటువంటి మార్గం తప్పితే మన ముందు ఈరోజు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కానీ విభేదాలు కానీ ఏం లేవు. మన అందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒక్కటే, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా మన భుజస్కంధాలపై వేయించుకోవాలి. మనకేం చేశారనేది కాదు, మన నియోజకవర్గంలో ఇక్కడ పుట్టి పెరిగినందుకు మన నియోజకవర్గాన్ని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం అనేది రేపు మన తర్వాత వచ్చే తరాలు కూడా మన గురించి చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, అభివృద్ధి పదవిలో ఉండేటటువంటి అభివృద్ధి చేసేటటువంటి జనార్దన్ గారు మనకు కావాలా, లేకపోతే ఎక్కడో శ్రీలంకో క్యాసినోకో పోయి జూదాలు ఆడుకునేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మనకు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఏనాడు కూడా భూ కబ్జాలు జరగాల ఒంగోలులో, మరి 5 ఏళ్లలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇందాక ఒక హోటల్లో టీ తాగుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడే ఇంద్రమ్మ కాలనీలో నాకు 2008లో పట్టా ఇస్తే ఆ పట్టాని వైసీపీ నాయకులు కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కనుండే వాళ్ళు అమ్ముకుంటున్నారని మా దగ్గరికి వచ్చాడు. నేను ఒకటే చెప్పా, నువ్వు గతంలో ఎవరు ఓటేసావు అన్నా. నేను వైసీపీ ఓటేసా అన్నాడు. అందుకే ఈరోజు నీ స్థలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. మరలా రేపై ఇక ఏముండే వాళ్ళకి రాసి అయ్యి కూడా రేపు వచ్చి అమ్మేస్తారు అని చెప్తే అతనికి అర్థం కాదు. మరి ఏం చేయమంటారు అన్నాడు. ఏమి నువ్వు చేయొద్దు. ఎవరైతే మీ స్థలాలు ప్లాట్లు ఎంతమంది పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు నువ్వు ధర్నా చేయి. మీ ఆస్తులు మీకు వస్తాయి. మీరేమో కళ్ళకి నవ్వు కనబడేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మంచి వ్యక్తిగా కనపడుతున్నాడు, వెనకాల చక్రం తిప్పుతుంది మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి పంపించాను. ఎందుకంటే ఒంగోలులో జరిగేటటువంటి ప్రతి భూ కబ్జాలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది. ఇందాక సోదరులు చెప్పారు వైశ్యులు, మరి నిన్న ఆయన మాట్లాడతాడు వైశ్యులకి నేను నా ప్రాణాలైనా ఇస్తానని. మరి ఒక వైశ్య సోదరుడు సోమిశెట్టి గుప్తా వాళ్ళ మీటింగ్లో మాట్లాడితేనే మీరు కొట్టించారే, దౌర్జన్యం చేశారే, భౌతిక దాడులు చేశారే, మరి ఆ రోజు మీరు ఎక్కడ ఉండారని అడుగుతున్నాను. అతని మీద గంజాయి కేసు కూడా పెట్టించారు చివరికి. ఒక్కసారి ఆలోచించండి. మనకి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తాడు మీటింగుల్లో, నా కోసం ఆయన ప్రజల కోసం బట్టలు నొక్కాడంట. నా కోసం ఈసారి 2 బట్టలు నొక్కండి, ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి అంటున్నాడు. మనం చెప్తాం, అయ్యా నిన్ను చూసి విసిగిపోయాం, 2 బట్టలు మాత్రం నొక్కుతాం. అది 1 ఎంపీ సైకిల్ గుర్తు మీద, 2 ఎమ్మెల్యే సైకిల్ గుర్తు మీద. రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి 7వ డివిజన్ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన వాళ్ళని, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా మన 7వ డివిజన్లో అందరినీ కలిపే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇక్కడ ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి
ప్రమీల గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రియాజ్ గారు, అదేవిధంగా బాలనాగేంద్ర గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన మహిళలు కానీ పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మహిళలకి, డివిజను మన రవణయ్య గారు, అదేవిధంగా ఓట్ సునీత్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితి మన వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడారు. మన శేషం గారు మాట్లాడారు, పార్వతి గారు మాట్లాడారు, వెంకటేశ్వర్లు గారు మాట్లాడారు, రంగారావు గారు మాట్లాడారు, అదేవిధంగా మన జగదీష్ గారు మాట్లాడారు, శేఖర్ మాట్లాడారు, అదేవిధంగా వేణుగోపాల్ మాట్లాడారు. ఇవన్నీ కూడా మేమంతా కూడా నోట్ చేసుకున్నాం. మీరు ఏదైతే సూచనలు ఇచ్చారో మన వాళ్ళంతా కూడా ఏదైతే మంచి కోసం మీరు చెప్పినవన్నీ కూడా తప్పకుండా రేపు ప్రభుత్వం అనేది తెలుగుదేశం పార్టీ వడ్డించిన తర్వాత ఇవన్నీ కూడా పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఒకసారి గమనించుకుంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎలా ఉంది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఈరోజు అధికారులు అదే పరిస్థితి, అదేవిధంగా ప్రజలు అదే పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా ఏమవుతుందో, ఏం కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బందులు పెడతారో అని చెప్పేసి ఈ రోజుని కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఈరోజు రాష్ట్రం ఒక రాక్షస పాలన ఈరోజు జరుగుతూ ఉంది. అందరినీ అభివృద్ధి చేస్తాము, ఏదో ఒక అవకాశం ఏంటి అని చెప్పేసి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కి పూర్తిగా అందరినీ కూడా భయభ్రాంతులు చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు వ్యవస్థని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకుండా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఒక్క కంపెనీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేకుండా చేయటం చూసామని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు అయితే చదివించి పిల్లలందరినీ కూడా కష్టపడి అప్పులు తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చదివిస్తే ఈరోజు ఒక్క ఉద్యోగాలు లేవు. ఆ రోజు ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎంతోమంది పిల్లలు కూడా ఈరోజు పక్కదారి పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా దానికి ఒప్పందం అయింది. అదేవిధంగా ఈ లేని పరిస్థితుల్లో ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ప్రతి చదువుకున్న విద్యార్థికి 3,000 వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేసేటట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనం కూడా నేను 4 నెలల ముందు కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాను. ఇక జాబ్ మేళాలో దగ్గర 450 మందికి ఆ రోజు ఉద్యోగాలు ఇప్పించాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు పక్కదారి పట్టకూడదు. పిల్లలు ఉండే పరిస్థితులు ఈరోజు గంజాయిలకి వేరే వాటిని అలవాట్లు కడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తన్నే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారి సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మళ్ళా కూడా కంపెనీలు కానీ మనకు ఉద్యోగాలు కానీ వ్యవస్థ పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు. నవరత్నాలు అని చెప్పేసి మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానన్నాడు. అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి ఈరోజు మద్యం ఆయన వ్యాపారంగా మార్చుకున్నాడు. ఆ మద్యం వ్యాపారం తాగిన వాళ్ళు ఈరోజు 40,000 మంది ఈరోజు మన రాష్ట్రంలో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి స్పిరిట్ మందు ఆయన 10 రూపాయలకి తయారు చేసి దాన్ని 150 రూపాయలకు అమ్ముతా దాని మద్యం మీద ఒక వ్యాపారం చేసి దాన్ని పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈరోజు పూర్తిగా ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు లేకుండా ఈరోజు ఎంతోమంది బొట్టులు తీసేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వ్యవస్థ మార్పు రావాలి. వ్యవస్థ ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు కమ్మపాలెంలో 7,10,00,000కి మన 5 సంవత్సరాల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక పని అన్నా కూడా మీ దగ్గర జరిగిందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఆ రోజు మెయిన్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆర్చ్ కట్టి దాన్ని డబల్ రోడ్ వేసి ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా కలశ విగ్రహం పెట్టి దాన్ని మళ్ళా శ్రీనివాస థియేటర్ రోడ్డు దాని ఎక్విజేషన్ కొంత ఆగింది అక్కడ. ఆ ఎక్విజేషన్ కూడా చేసి దాన్ని కూడా మనం పెద్ద రోడ్డుగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి ఒక ల్యాండ్ మార్క్గా ఎవరికైనా పోవటానికి రావటానికి
బాగుంటుందని చెప్పేసి ఆ రోజు టెండర్లో పిలిచి అన్నీ కూడా చేశాం. ఒక లైన్ వేశారు, మిగతా లైను ఈరోజు ఆగిపోతే ఇంతవరకు దిక్కు దివానా లేదు. ఈ రోజుకి 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు ఏమో సిమెంట్ రోడ్డు ఉంది, ఒకటి మట్టి రోడ్లో మెయిన్ రోడ్డు కూడా నడిచే పరిస్థితిలో మనందరూ కూడా చూస్తానే 5 ఏళ్ళు చూస్తానే 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఒక్క పని కూడా ఈ డివిజన్లో చేయలేఆయన. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకుండే చిన్న చిన్న సన్న రోడ్లతో సహా ఆ రోజు వచ్చి ఎన్నోసార్లు మనం డివిజన్కి వచ్చి మన వాళ్ళందరూ కూడా మాట్లాడి దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా అవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఈరోజు నిన్న గద్దలగుంటలో ప్రోగ్రాంకి వెళ్తే కావాలని చెప్పి మహిళలు రాకుండా ఉంటారని చెప్పి 7:30కి నీళ్లు ఇస్తానని చెప్పేసి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మనం ఎక్కడికన్నా పోతే నీళ్లు ఆ టైంకి వదులుతామని చెప్పి. ఈరోజు మేము ఆ రోజు తెలుగుదేశం టైంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 165 కోట్లు పెట్టి ఆ రోజు వాటర్ తీసుకొచ్చాం. ఈరోజు 2 కిలోమీటర్ల దగ్గర ఆగిపోతే ఈ రోజుకి కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపలే మంచినీళ్ళు స్ట్రీమ్లైన్ చేస్తాం. ఓవర్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు ఈ ఒంగోలుకి మంచినీళ్ళు అనేది మాత్రం అది ఒక ఎజెండాగా తీసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే టిట్కో హౌసెస్ కూడా దగ్గర 80% కట్టాం పేదవాళ్ళకి. ఈ రోజు వచ్చి పట్టాలు ఇస్తాను, చీరలు ఇస్తాను, లేకపోతే షర్టు ప్యాంట్లు ఇస్తాను, ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పే పద్ధతిలో ఉన్నాడు తప్పితే 5 సార్లు గెలిపించారే ఈ ఒంగోలు ప్రజలకు ఏదన్నా చెప్పుకోవడానికి ఒక పని చేశానా అని చెప్పేసి చెప్పుకోలేని దద్దమ్మ ఈరోజు ఇక్కడ ఉండే శాసనసభ్యుడు అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తిని మీరు కూడా మాయ మాటలు నమ్మి ఆయన ఇచ్చే అవినీతి డబ్బులు తీసుకొని ఈరోజు అతన్ని ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఎక్కడా కూడా ఒక పని చేయకుండా లాస్ట్లో ఈరోజు పట్టాలు ఇస్తాం, అది ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ కొడుకు చూస్తే ఏమో ప్రతి ఒక్కరికి 5 వేలు ఇస్తాను, 10 వేలు ఇస్తాను, 50 వేలు కావాలా, ఇదిగో రండి కండ వేసుకోండి అని ఇదే పనిలో అతను పొద్దున్న నుంచి అతను ఉన్నాడు. ఎవరైనా 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా చేస్తే మనం ఏం పనులు చేసాం, ప్రజలకు ఏం ఉపయోగపడ్డాం, అదేవిధంగా ఏ విధంగా చేసామని చెప్పి మిగతా ఏమైనా ఉంటే మేము మళ్ళా చేస్తామని చెప్పే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈరోజు నేను ఇంత అవినీతి చేశాం, ఇంత డబ్బు సంపాదించాం, మీకు ఇదిగో 50 వేలు ఇస్తాను, 1 లక్ష ఇస్తానని చెప్పి ఇళ్ళెమ్మడి తిరుగుతున్న వ్యక్తులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే ఈ అబ్బా కొడుకులు ఇద్దరే అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థని మీరు గమనించుకోండి. మంచి ప్రభుత్వం వచ్చి సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన పరిసరాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, అదేవిధంగా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిత్యావసర వస్తువులు తగ్గుతాయి. అదేవిధంగా కరెంటు బిల్లు 9 సార్లు పెంచింది. 9 సార్లు అదివరకు 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1400 వస్తూ ఉంది. ఒక సామాన్యుడికి ఎంత ఇబ్బంది అనేది మీ అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వ్యవస్థలో ఈ విధమైన ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి వ్యాపారాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి అని చెప్తే ప్రజలకు ఏదో చేద్దామని ముఖ్యమంత్రి కాదని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే మొన్న చెప్పులు ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. మొన్నటిదాకంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళ ద్వారా ఆయన వచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారో అంతా బారికేట్లు పెట్టి వచ్చి ఆ మీటింగులు చెప్పి వెళ్ళాడు. ఈరోజు అది ఆ పరిస్థితి కూడా లేకపోవటం, చెప్పులు వేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాబట్టే ఇవన్నీ కూడా మీరంతా కూడా గమనించుకోండి. మనకి ఇంకా కూడా ఆ రోజు పరిస్థితిలో అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఉండే డంపింగ్ యార్డ్ కూడా తీసుకురాలేకపోతే ఆ రోజు మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒంగోలుని స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా మనం తీసుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 14-19లో ఇండియా లెవెల్లోనే 72వ ర్యాంకు మన ఒంగోలుకి తీసుకొచ్చాం స్వచ్ఛ భారత్లో. ఆ విధంగా మేము పనిచేసాం. ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా మొత్తం కూడా డంపింగ్ యార్డ్కి తీసుకొస్తే ఈరోజు మళ్ళా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తే దాన్ని అన్నీ కూడా ఈరోజు మారినాయి. పరిస్థితులు మారి ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి మీ అందరూ కూడా వ్యాపారస్తుల కాడి నుంచి కూలివాడి కాడి నుంచి అందరూ కూడా ఎవరు కూడా ఈరోజు పరిస్థితి లేదు, బాగలేదు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వస్తే వాళ్ళని విపరీతంగా ఇబ్బందులు పెట్టారు, టార్చర్ చేసి వీళ్ళకి డబ్బులు కావాలంటే ఆడుకుంటా ఎక్కడన్నా డబ్బు అయిపోయిందంటే వాళ్ళకి ఫోన్ చేసి 2 కోట్లు పంపించమంటాం, లేదా 1 కోటి పంపించమంటాం. ఆ విధంగా ఈరోజు వ్యవస్థని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు ఆస్తులు సంపాదించారు తప్పితే ఈరోజు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా, ఎందుకంటే ఈ డివిజన్ ఎప్పుడు కూడా మన రమణయ్య గారు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మంచి మెజారిటీ వచ్చే డివిజన్ ఇది. మీరు కూడా అందరూ కూడా అర్థం చేసుకోండి, మన వల్ల ఇంకా 4 ఓట్లు వచ్చేది ఎట్లా, పరిస్థితులు ఏం చేయాలనేది. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది చాలా క్రిటికల్ ఎలక్షన్. వాళ్ళు డబ్బుతోటే కాకుండా ఇంకా అనేక విధాలుగా కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి ఇంకా 4 ఓట్లు తీసుకొచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా రేపు ఎన్నికలది మాత్రం మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ప్రతి మహిళలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని వాళ్ళందరూ కూడా గ్రూపులు కూడా క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా అనేక పథకాలతోటి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ప్రవీణ గారికి కానీ, అదేవిధంగా జనసేన వాళ్ళకి, అదేవిధంగా మన డివిజన్లో వచ్చిన మహిళలకు కానీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ జై హింద్. ఇంకా ముందు రావు అట్లా వెనక్కి జరగండి బా, వెనక్కి చిన్న నువ్వు బా, వెనక్కి జరగ ప్రేమల కాడ ఉంచండి. ఇది ప్రమీల ముందుకు రా. మాట్లాడినట్టు మాట్లాడు బాబు, వెనక్కి అటుండు. వాళ్ళిద్దరు మధ్యలో లేడీస్ నిల్చోండి, వెనక్కి పోయారు. ముందుకు రా అందరూ చూడండి.